ಹಲೋ. ನಮೋ ವಿಶ್ವಕರ್ಮನೆ. ನಮೋ ವಿಶ್ವಕರ್ಮನೆ. ಹಲೋ, ನಮೋ ವಿಶ್ವಕರ್ಮನೆ. ಹೇಳಿ ಸರ್. మోహన్ రావు అన్నయ్య. ఆ, నేనేం మరి అన్నయ్య, ఇది ఎవరో గాయత్రి దేవత అని చెప్పేసి సవాల్ చేసిందని పెట్టారు కదా. అవునవును. మీరు వాడెవడో వేరేవాడు అనుకోని చెప్పేసి మీకు ఫోన్ చేశారు. ఎవరు? మీకు మీతోని ఎవరన్నా వాదన చేసి ఆ, మిమ్మల్ని సవాల్ చేశాడు అని మీరు ఫేస్బుక్ లో చేశారు పోస్ట్. అవును. ఈ నెంబర్ మీదేనా? నా నెంబరే ఇది. అది సవాల్ ఆయన చేశాడు. ఆయన అఘోరి గారు, ఆనందనాథ్ అఘోరి అని ఆయన. నేను గాయత్రి గురించి గత కొన్ని ఏండ్లుగా పోరాటం చేస్తున్నాను కదా. అవును బహిరంగ చర్చలకి పిలుస్తున్నాను, చాలా మంది ఓడిపోతున్నారు, అవును క్షమాపణలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా చాలా అవును మందికి ఆ అపోహ ఉంది. వేదం అవును ఏం చెప్తుందో దాన్ని ఫాలో చేయాలి కానీ వీళ్ళు అవును కలిపిరి దేవతలు పెట్టుకుని పాపం ఎందుకు ప్రజలకు అంటగడుతున్నారు. ఉం? అవును దానిపై నేను ఏముంది, బహిరంగ చర్చ చేద్దాం, మీరు గాయత్రిని నిరూపించండి, నేను కాదని నిరూపిస్తాను. ఎవరు ఆ జడ్జిలు తీర్మానిస్తారు అవును ఏది కరెక్ట్ అనేది. అవును అంతే కదా. ప్రజలకు ఒక నిజమైన ఒక మాహితి అయితే దొరుకుతుంది, నిజమైన సమాచారం ప్రజలకు తెలుసుకుంటారు. అవును ఆ మంత్రం యొక్క అధిదేవుడు సవిత్రుడు, పురుషుడు ఆయన. అవును సవిత్రుడు అంటే ఎవరో కాదు, విశ్వకర్మ. అవును ఆ దాన్ని విశ్వకర్మ అని పేరు ఉంది కాబట్టి, సవిత్రుడు అని పేరు ఉంది కాబట్టి, వీళ్ళు ఏం చేస్తారు, ఆ విశ్వకర్మ బయట కట్టాలని చెప్పేసి ఒక స్త్రీగా రూపకల్పన చేశారు. అంత అంత అవసరం ఏముంది? అవును వేదం ఏం చెప్తుంది దాన్ని మనం తీసుకెళ్ళాలి కదా, ప్రజలకు చూపించాలి కానీ అవును మన యొక్క పైత్యాలు ప్రజలపై రుద్దడం అవసరమా? అంతేగా. అంటే వీళ్ళు ప్రజల మీద అట్లా ఉండకపోతే వీళ్ళకి పప్పం గడవదండి. ఇప్పుడు ఎవరైతే సోకాల్డ్ బ్రాహ్మణ్స్ ఉన్నారో అవును వాళ్ళకి ఒక పెద్ద పునాదే ఈ గాయత్రి. దాన్ని పూర్తి పెకిలించి వేసేస్తున్నాం. అవును ఇవి రేపు మాపు ఆ బిల్డింగ్ కూడా కూలిపోతుంది అన్నమాట. అవును అంతే. నేను ఖమ్మం నుంచి మాట్లాడతానన్నయ్య. మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఫోన్ చేసి ఒకసారి. ఎవరండి? నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. ఇంతకుముందు మీకు కూడా ఒకసారి మీ ఫోన్ పేరు? చేశాను. మీ పేరు? నా పేరు హరి. హరియా? అవును. ఓకే ఓకే. ఏం పని చేస్తుంటారు? నేను ప్రస్తుతానికి దేవాలయంలో చేస్తున్నాను అన్నయ్య. ఎవరు? పురోహితులా? అర్చకులా? అర్చకులు ప్లస్ కమాండ్ పురోహితులు ఇద్దరు రెండు రకాలుగా ఉమ్. చేస్తున్నాను ప్రస్తుతానికి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణలో తాగుతారు తింటారు అని చెప్పేసి. ఎక్కడ తింటారు తాగరు? ఒడిశాలో అందరూ పాపం అందరూ తాగుతారు తింటారు, అవునవును. పబ్లిక్ లో తింటారు. కాకపోతే అలాంటి విషయాలు అలాంటి వాళ్ళ యొక్క పట్టును వదులుకోరు వాళ్ళు. అవునవును అంటే సంధ్యావందనం చేస్తారు, వస్త్రధారణ, వేషభూషణలు, వాళ్ళ మాటలు, అవన్నీ అవును దాన్ని ఎక్కడ చేజార్చుకోరు అనమాట. కింద పడతారు. అన్నయ్య మన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు తింటున్నారు, సంధ్యావందనం చేస్తారు, పంచి కట్టుకుంటారు, చక్కగా భస్మధారణ, రుద్రాక్షలు వేసుకుని వస్తుంటారు. అవును పబ్లిక్ లోనే తింటారు, అవి వేసుకుని తింటారు. అవును అప్పుడు చూసేవాళ్ళు ఇప్పుడు అక్కడ సమస్య లేదు, అక్కడ అందరూ తింటారు కాబట్టి అక్కడ ఎవరు ఆక్షేపణ లేదు. ఒడిశా, ఈ తర్వాత గో గోవాలో, తర్వాత దక్షిణ కర్ణాటకలో, తర్వాత అస్సాము, బెంగాల్, వాటి అన్నింటిలో తింటారు మరి. మీరు దరిదాపుగా మొత్తం భారతదేశం అంతా కూడా చుట్టారు. చూస్తున్నాను, మీ ఫేస్బుక్ ఫాలో అవుతున్నాను నేను. అవునవును. భారతదేశాన్ని మొత్తం కూడా దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా కవర్ చేస్తూ వస్తున్నారు. అవును. మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నాం. మీ పోస్ట్ అని కూడా షేర్ చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే మీరు పోరాడేదాన్ని మేము స్వయంగా మేము చేయలేకపోవచ్చు అంత, కానీ మీ పోరాటాన్ని మేము కనీసానికి 10 మందికి షేర్ చేయడం వల్ల దానివల్ల మీకు పుణ్యం కూడా వస్తుంది. అట్లా. నేను చెప్పేవన్నీ వేద రహస్యాలు కదా. అసలు విషయం అన్నిటి పట్టింది. ఇప్పుడు సిద్ధి చంద్రశేఖర్ అని మీకు ఆల్రెడీ కొద్ది పరిచయం వెళ్ళే ఉండొచ్చు. చంద్రశేఖర్ మెకానిక్ లేదండి, మన రోహితుడే. అందరూ మీకు గుర్తుండకపోవచ్చు, ఎందుకంటే చాలా మంది చంద్రశేఖర్ తెలుసు, ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాడు. చంద్రు అని. చంద్రు అనే ఒకటే చిన్న విషయం. నేను సూర్యాపేట ఖమ్మంలో మీ ప్రసంగం ఏర్పాటు చేయాలని నాకు బాగా కోరిక ఉంది.
చేయండి. నేను ఖచ్చితంగా వస్తాను. ఇప్పుడు మన ఖమ్మంలో సైదాచారి మీకు ఐడియా ఉండొచ్చు దర్దాపులో. ఎందుకంటే మీకు సైదాచారి నేను కలిసి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ! ఆ! ఆయన బాగా పరిచయం, ఆత్మీయుడు. అవును. హ్మ్. సైదాచారి అన్న మనకు నాకు కూడా బాగా మిత్రుడే. ఎందుకంటే సైదాచారి తర్వాత ఇందిరా. ఫనీ. వీళ్ళంతా తర్వాత మెకానిక్ చంద్రు వీళ్ళంతా నన్ను అవును. ఫాలో చేసిన వాళ్ళే. అవును. మీ పోస్ట్ మేము బాగా ఫాలో చేస్తున్నాం, షేర్ చేస్తున్నాం. చేస్తాం కూడా. ఇప్పటికి కూడా ఇంకా ముందు కూడా. నా అందుకనే వీడియోలు చూస్తున్నారా? తప్పకుండా అన్ని వీడియోస్ చూస్తూ క్షుణ్ణంగా వింటూనే ఉన్నాం. యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి కదా, అవును. దాన్ని మీరు లౌడ్ స్పీకర్ లో వేయండి. ముఖ్యంగా రాజమండ్రి వాడితో మాట్లాడిన వీడియో వాడెవడో కాస్త బాగా అన్ని అంశాలని దాంట్లో కవర్ చేశాను. అవును. ఆ ఒక్క వీడియో చాలు మీరే బ్రాహ్మణులు అని చెప్పడానికి. అవునవును. ఎదుటివాడు బ్రాహ్మణుడు కాదని చెప్పడానికి ఆ ఒక్క వీడియో చాలు. అన్నయ్య గారు ఒక మాట, తెలంగాణలో దరిదాపుగా 90% బ్రాహ్మణుల మీద ఎలిగేషన్ వచ్చేసిందండి. ఉమ్. ఇక్కడ దిశలు ఉన్నారు కదా, దిశలు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, నా అవన్నీ బయట పెడుతుంటే ప్రజలు మాత్రం పిచ్చోలా అర్థమైపోతుంది. కాదు, ఆలోచన చేయరా ప్రజలు? చేస్తారు. ఎందుకు ఇన్ని ఆధారాలతో చెప్తున్నారు, ఎందుకు మనం నమ్మకూడదు అనేసి ప్రజలు ఇప్పుడు చాలా చోట్ల నమ్ముతున్నారు కదండి. మనం ఆ, వాళ్ళ వరకు మనం చేరదీస్తే చాలు, మిగతా నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటారు. అవును. ఎందుకంటే మీరు చెప్పే విషయం కూడా అందరికి దగ్గరగా వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్తున్నారు. అవును. దానివల్ల ఏమవుతుందంటే అసలు విషయం ఏంటనేది వాళ్ళు గ్రహిస్తున్నారు. ఉమ్. సరే మూర్ఖులు అంటే పక్కన పెట్టండి, కానీ అవును. మీరు చెప్పేటువంటి విషయం ఏంటంటే సాధారణంగా ఒక ఒక బేసిక్ 10th క్లాస్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా అంటే అర్థమైపోతుంది. బేసిక్ లెవెల్ నుంచి నేను అర్థం చేసుకోవాలని చెప్తుంటాను. అవునవును. మీరు చాలా క్షుణ్ణంగా వివరంగా చెప్తున్నారు. ఉమ్. ఎటువంటి రాగద్వేషాలు, ఫలాని వాటి మీద నాకు ఎటువంటి పగ ప్రతీకారం లేకుండా ఉన్నటువంటి విషయాన్ని మీరు క్షుణ్ణంగా తీసుకొని చెప్తున్నారు. అవును. అలాంటి విషయాలలో ఇక్కడ చాలా మార్పు దరిదాపుగా వచ్చేసినాలే. ఉమ్. ఏది మన తెలంగాణ రాష్ట్రంలో మా ఖమ్మం జిల్లా, సూర్యాపేట జిల్లాలో చాలా వరకు వచ్చేసింది. మీదే రాజ్యం అండి అని చెప్పేసి నాతో చాలా మంది సేట్లు, ఎవరు ప్రమోట్లు, అవును. వాళ్ళు అపరాధం అని చెప్పడం, అపరాధం మనకు అసలు చెప్పరు వాళ్ళు. వాళ్ళు చేసిన ప్రజలకు చేసిన మోసాలు చెప్తున్నాను, వాళ్ళ దేశ అవును. ద్రోహులని చెప్తున్నాను, ప్రూఫ్ చేస్తున్నాను అవును. పబ్లిక్ లో, ఊరి మధ్యలో అవును. మాట్లాడుతున్నాను. అవును. ఉమ్. ఇదే విషయాన్ని నేనేమంటున్నానంటే నేను మీరు ఖమ్మంలో సూర్యాపేట బహిరంగ సభ ఏర్పాటు చేయండి, అందరినీ పిలవండి. మన వాళ్ళు ఒక్కలే కాదు, అందరినీ పిలవండి, ఊరు మొత్తం అందరిని పిలవండి. పిలవాలి. పిలవాలి. ఆ, అదే ఏర్పాటు చేస్తా వైదిక సైదాచారి అంటే. దానికి టైటిల్ కూడా చాలా కాంట్రవర్సీగా పెట్టాలి. అవును. వైదిక రహస్యాలు అని ఆ, పెడుతూ ఇన్నాళ్ళు ఈ హిందువులు అని చెప్పండి. ఇది సనాతన ధర్మం అంటే కొంతమందికి అర్థం కాదు. అవును. ఇన్నాళ్ళు హిందువులను మోసం చేస్తున్న ఒక వర్గం చేసిన మోసాలు అవును. అని టైటిల్ పెడుతూ హెడ్డింగ్ పెట్టి పాంప్లెట్ పెట్టి ఇలా వస్తున్నారు. హైదరాబాద్ అదే బెంగళూరు నుంచి వస్తున్నారు గురువు గారు, ఈయన సో అండ్ సో అంటే ఊరికి ఎవరు అనామకుడు అంటే ఎవరు రారు కదా, నా అవునవును. క్వాలిఫికేషన్స్ అని రాస్తూ అవును. అవన్నీ ఇతని మీ గురించి ఎవరైనా పేరు, మీ ఫోటో మొత్తం ఫోటో అన్ని ఏ పెట్టి, ఏ టు ఎవరికైనా జెడ్ మొత్తం నేను అన్ని కూడా చెప్పిన పెట్టేశారు. అంశాలపైన ఏవైనా సందేహాలు ఉంటే అడగొచ్చు, ఇది అవును. పబ్లిక్ మీటింగు అవును. అని చెప్తూ ఆ విశ్వకర్మ అనే శబ్దం రాకుండా ఉమ్, అవును. సనాతన ధర్మానికి జరిగిన మోసాల గురించి చర్చ జరుగుతుంది. మనం సనాతన ధర్మాన్ని ఒక సరైన మార్గంలో తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. అవును. అవును. వేదాలు అందరివి, అవును. వేదాలు ఒక వర్గానికే అందరు. పరిమితం కాదు, అందరివి అని చెప్పి అవును. ఒక స్లోగన్‌తో ఆ మీటింగ్ ఏర్పాటు చేశారనుకోండి, ఒక అవును. విధంగా ఉంటుంది. హ్మ్. అవును. హ్మ్. ఈ విషయం పట్ల అందరూ ఆహ్వానితులే. అందరూ కూడా ఆయన అవును. ప్రశ్నించవచ్చు. వాళ్ళకి ఒక డిసిప్లిన్‌గా జరగాలి అని చెప్తూ కొన్ని నియమాలు పెడతాం. అవును. ముందుగా నా ఉపన్యాసం ఉంటుంది. ఉపన్యాసం తర్వాత మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగొచ్చని మనం ఒక్కొక్కటి అందరికి అవకాశం ఇస్తాం అడిగే వాళ్ళకి. అవును. ఎవరెవరు ప్రశ్నిస్తారో వాళ్ళందరూ ముందు వరుసలో కూర్చోవాలి అని చెప్పి కొన్ని నియమాలు రాయాలన్నమాట. అవును. హ్మ్. దానిలో నేను చెప్పాల్సిన అంశాలుంటాయి. ఒకటి గాయత్రి గురించి. అవును. గాయత్రి పేరుతో హిందువులకు ఏ విధంగా మోసం జరుగుతుంది. అవును. తర్వాత
చాలా విషయాలు. పరమాత్మ గురించి హిందువులకు అవగాహన లేకపోవడానికి కారణం ఏంటి? పరమాత్మ ఎవరు? దేవతలు ఎవరు? ఇవన్నీ చెప్తూ అసలు బ్రాహ్మణులనే వాళ్ళు నిజమైన బ్రాహ్మణులేనా? వీళ్ళు అసలైన బ్రాహ్మణులు కాకపోతే అసలు బ్రాహ్మణులు ఎవరు? ఇదొక క్వెషన్. ఇలాంటివి కొన్ని హింట్స్ పెట్టుకొని మనం ముందుకెళ్ళాలన్నమాట. అప్పుడు ఇటువంటి ఎప్పుడైతే ఈ టైటిల్స్‌లో ఇవన్నీ చూస్తారో ప్రతి ఒక్కడు ఆసక్తిగా వస్తారనమాట. ఏదో ఉంది, ఏదో చాలా బాగుంటుంది, కాంట్రవర్సీగా ఉంది, వాదోపవాదాలు ఉంటాయేమో విందామని చాలా మంది వస్తారు. అయితే అన్నయ్య ఒక చిన్న విషయం, మీరు సూర్యాపేటలో మనకి పక్కనే ఒక దండమేశ్వర గుడిలో సతీష్ అని మనవాడే ఉన్నారు. అతనితో నేను చర్చించి మీకు ఖచ్చితంగా ఇటువంటి సంబంధించినటువంటి చేస్తాం. ఎందుకంటే ఖమ్మంలో అంటే కొద్దిగా కష్టంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇలాంటి సభ ఏర్పాటు చేయడానికి. చిన్న చిన్న ఆటంకాలు పెద్ద రీతిలో కనపడుతున్నాయి. అందుకనే మీకు ముందుగా సూర్యాపేటలో ఏర్పాటు చేస్తా, చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నా పేరు వీర బ్రహ్మచారి, మా ఇంటి పేరు తుత్తూరి, సుపర్ణ బ్రహ్మర్షి గోత్రం మాది. మీకు ఏర్పాటు చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు ఆ రోజు రండి, మీకు తగిన పారితోషికంతో సహా మొత్తం కూడా మేము అన్ని మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి. సైదాచారితో మాట్లాడండి. సైదాచారి కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. మీరు ఖమ్మంలో అయితే అయ్యే పని కాదు అది అంత తొందరగా. ఎందుకంటే ఖమ్మంలో అంత దుర్మార్గులు ఉన్నారు, మన వాళ్ళే. అటువంటి వాళ్ళ దగ్గరే మనం మాట్లాడాలి. మన వాళ్ళే ఉన్నారు. అంటే మీకు వ్యతిరేకం, సంఘానికి వ్యతిరేకం కాదు. ఇట్లాంటి ప్రోగ్రాం పెడదారా బాబు అంటే సహకరించినటువంటి వ్యక్తులు ఉన్నారు. సంపాదనకే ఎక్కడ వేదిక దొరికిందంటే అక్కడ చేద్దాం. సూర్యాపేట అయితే ఏంటిది, ఖమ్మం అయితే ఏంటి, ఎక్కడైనా పర్లేదు. సూర్యాపేట అయితే ఖచ్చితంగా ఖమ్మానికి అయితే అది దాన్ని మనం లైవ్ చేస్తాం. లైవ్ చేయాలి, పత్రిక వాళ్ళు పిలవాలి, ఏదో ఒక ఛానల్ పిలవాలి. ఇది పాంప్లెట్ ఇచ్చారంటే వాళ్ళే ఎగబడి మరీ వస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఇటువంటివే, ఇటువంటి న్యూసే కావాలి. ఛాలెంజ్ చేస్తాం అది పబ్లిక్ లో. ఇక్కడ విశ్వబ్రాహ్మణ పేరే రాకూడదు పబ్లిక్ మీటింగ్. కానీ ఇంటర్నల్ గా అదే వస్తుంది, కానీ పాంప్లెట్ లో పేరు ఉండదు. చంద్రశేఖర్ కూడా మాట్లాడుతుండే, కానీ అన్నయ్య గారు మీరు మాట్లాడే విధానాలకి కొంతమంది వ్యక్తులు మనవారు కూడా మాట్లాడే విధానాలకి ఎదుటి వాళ్ళు కూడా ముగ్ధులు కావాలంటే వాళ్ళ దండం పెట్టాలి. అవును, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆ విషయం అయ్యా, ఇది నిజమయ్యా, ఇది వాస్తవయ్యా అని చెప్తున్నారు. మీరు చెప్పినప్పుడు మేమేంటంటే మాకు తెలియని విషయాలు మీరు చెప్తున్నారు కాబట్టి మీరు మీ గురువులుగా సమానంగా చేసుకొని మీకు మేము నమస్కారం చేసేటువంటి పరిస్థితి మా మనసులో నెలకొల్పుకుంటున్నాం. అవును, ఉదాహరణ చెప్తాను. అనంతపురం జిల్లాలో రాయదుర్గం అనే ఊరుంది, అంటే తాలూకా. రాయదుర్గంలో మల్లాపురం అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో చౌడేశ్వర టెంపుల్ ఉంది. అది ఎప్పుడు చాలా పురాతన, అశోకుడి కాలంలో కట్టించారు. అది కర్రతో చేసిన విగ్రహం. అయితే అక్కడ ఆ దేవాలయంకి మాన్యం కూడా చాలా ఎక్కువ ఉంది. అయితే దాన్ని అర్చకుడిగా మన రుద్రాచార్య అని ఒక వ్యక్తి, రుద్రాచార్య మన వాళ్ళే అనమాట. ఆయన ఆధ్వర్యంలో మొత్తం ఉందన్నమాట. పురోహితం ఆయన చేస్తాడు, ఆస్తిని కాపాడుకుంటున్నాడు, అన్ని చేస్తున్నాడు. అయితే నా వీడియోలో ఎప్పుడైతే చూశాడో ఆయనకు ఒక ఆశ కలిగింది మనసులో. అయ్యా, నేను ఎన్నాళ్ళు విశ్వబ్రాహ్మణ్ అనుకుంటున్నాను, ఈ స్వామీజీ ఎవరో మీరే నిజమైన బ్రాహ్మణులు చెప్తున్నారు, మీరే నిజమైన బ్రాహ్మణులు చెప్తున్నారు అని చెప్పేసి వెంటనే నాకు సుమారు ఒక 4-5 రోజులు నా వీడియోలో వరుసగా చూశాడంట. రోజంతా చూసి ఒక మంచి అభిప్రాయంతో 3 కోరికలతో వచ్చాడు ఆయన. అంటే ఫోన్ చేశాడు నాకు, స్వామి గారు మీతో కలవాలండి, వస్తున్నాను అని చెప్తే సరే రండి అన్నాను. లొకేషన్ పంపించాను, వచ్చాడు. వెంటనే అనంతపురం నుంచి బెంగళూరు వచ్చాడు నాకు వెతకుంటూ వచ్చి మాట్లాడాడు. మీరు మీ వీడియోలు చూసిన తర్వాత నాకు మొట్టమొదటిసారిగా లైఫ్ లో ఒక ఆనందము, ఉత్సాహం అన్ని కలిగాయి. మనమే నిజమైన బ్రాహ్మణులు అని మీరు చెప్తున్న అంత అంటే బల్ల గుద్ది మరీ ఆధారాలతో నిరూపిస్తున్నారు.
నాకు చాలా సంతోషం. దర్శనం చేసుకోవాలని వచ్చాను. కాకపోతే నేను వచ్చిన 3 అంశాలు ఉన్నాయి. ఒకటి చౌడేశ్వరి టెంపుల్ ఉంది. ఆ అమ్మవారు జీర్ణోద్ధారానికి చేయాలి. అది మీ చేతులతో జరగాలి. రెండోది ఏంటంటే, నేను మీకు ప్రవచనాలు విన్న తర్వాత నిజమైన బ్రాహ్మణులు మనమే అని మీరు చెప్పేసరికి నాలో ఒక ఆశ కలిగింది. ఆ విషయాలు నాకు ఇంతవరకు తెలీదు. చెప్పిన వెంటనే నేను చాలా సంతోషంగా అంటే ఏదో ఒక నిధి దొరికినట్టు అంత సంతోషం ఏర్పడింది నాకు. కనుక మీరేం చేయాలంటే, నాకు సిక్క వదలాలని కోరికుంది. నాకు ఇప్పుడు 52 సంవత్సరాలు అంటే 50 పైగా ఉంది. ఇప్పుడు సడన్ గా నేను సిక్క వదిలితే అది పల్లె కాబట్టి అందరూ ఆడిపోసుకుంటారు, నవ్వుతారు. కనుక మీరు వచ్చి నన్ను ఊరి జన సమక్షంలో మీరు నన్ను మందలించారనుకోండి, మందలించి నన్ను నా మీద కోపపడితే అది నాకు సర్టిఫికేట్. మీలాంటి వాడు నన్ను కోపడితే నాకు అదే సర్టిఫికేట్. అప్పుడు వెంటనే నేను సిక్క విడిచిపెట్టుకుంటాను. దాని తర్వాత మీరు ఎలాగ చెప్తున్నారు కాబట్టి మీకు బహిరంగంగా మాట్లాడే అవకాశం నేను కల్పిస్తాను. దానికోసం ఒక వేదిక సిద్ధం చేస్తాను. ఆ వేదిక ఏంటంటే చండీ హోమం. అది దేవి దేవస్థానం కదా, చండీ హోమం పెడదాం. దానికి మీకు స్వామీజీగా మేము గురువుగా అందరికి పరిచయం చేస్తాను. మీరు వచ్చి మీరు మాట్లాడండి గురువు గారు అని. ఈ విధంగా 3 కోరికలతో వచ్చాడు. తర్వాత మీరు ఆ కుటుంబం మొత్తం రండి అని ఆహ్వానించాడు. కుటుంబం మొత్తం వచ్చిన తర్వాత మీకు హంపి అని చూపిస్తాను, ఒక 2 రోజుల ముందు రండి అని చెప్పి చేశాడు. అలాగే సరే ఆయన మా పిల్లలు కూడా సంతోషపడ్డారు. హంపి అని చూడడానికి ఇలా వెళ్తాం అన్నారు. సరే అని మేము అందుకని అందరం వెళ్ళాం. ఆయన చెప్పినట్టుగా ఆయన కారు తీసుకొని హంపి అని చూపించాడు. ఒక రోజు అంతా అయింది. 2 రోజులు రెస్ట్ తీసుకొని కొంతమందికి అక్కడక్కడ వచ్చారు నన్ను కలవడానికి, దర్శనం చేసుకోవడానికి. అక్కడ ఇంకొక ఏదో గౌరమ్మ అనే చిన్న టెంపుల్ ఉంటే దానికి పూర్ణ కలశం కూడా నా చేత మీరే వచ్చారు, ఎలాగ స్వామీజీ వచ్చారు మా అదృష్ట ప్రకారం. వెంటనే అదే పూర్ణ కలశ స్థాపన కూడా చేయాలని చెప్పేసి అదొకటి ఒప్పుకున్నాను. వాళ్ళు వచ్చితే సరే ఒప్పుకున్నాను. స్థపతి కాబట్టి నేను చేస్తానని ఒప్పుకున్నాను. సరే అదొకటి అయింది. దాని తర్వాత హోమం శుక్రవారం 1వ తేదీ, సెప్టెంబర్ 1వ తేదీ శుక్రవారం అనమాట. ఆ రోజు చండీ హోమం బళ్ళారి నుంచి రవిశాస్త్రి అని మన వాళ్ళే పురోహితులు. వాళ్ళు చెప్పాను, విశ్వకర్మ మరియు పంచబ్రహ్మల మండపం పెట్టు, తర్వాత నవదుర్గ మండపం, ఇవన్నీ చెప్పాను. నవగ్రహ మండపాలు ఈ 3 చెయ్యి. తర్వాత పుణ్యాహం కూడా వైశ్వకర్మణ పద్ధతిలో చేయాలి, ఆ పంచ కలశాలు పెట్టి అని చెప్తే, సరే మీరు ఉన్నారు కాబట్టి మీరు ఎలా చెప్తే అలాగే చేస్తా అన్నారు. నా గురించి తెలుసు కాబట్టి. అయితే సరే అని పెట్టారు. గణపతి పూజ అయింది. గణపతి పూజ కూడా వినాయకుడి పూజ చేయించలేదు, బ్రహ్మణస్పతితో చేయించానమాట. చేయించి దాని తర్వాత పుణ్యాహం అయింది. పుణ్యాహం తర్వాత ఇప్పుడు ఒక మండపారాధన కలశారాధన చేయాలి. అయితే ఆవిడ విశ్వకర్మ కలశం ఉంది కదా, విశ్వకర్మ కలశం అంటే రుద్రాచార్యులు విశ్వకర్మ వంశస్థులని ఊరందరూ తెలుసు. అయితే వాళ్ళు ఏమనుకుంటారు, జాతి దేవుడికి ఏదో పూజ చేసుకుంటున్నాడని అపోహ వస్తుంది కదా. వింటున్నారా? ఫ్రీగా ఉన్నారా? ఇది లేదా జాతి దేవుడికి పూజ చేసుకుంటున్నారు. ఆయన స్థపతి, ఆయన విశ్వకర్మ వంశీయుడే, రుద్రాచార్య కూడా విశ్వకర్మ వంశీయుడే, వీళ్ళంతా ఒకటే కాబట్టి అపురోహితులు కూడా వాళ్ళే కాబట్టి వీళ్ళు జాతి దేవుడికి పూజ చేసుకుంటున్నారు, మాకేంటి ఎందుకు పిలిచారని ఒక అపోహ పడతారు. కాబట్టి ఆ పుణ్యం ఏమంటే నేను లేచి నించొని నా స్థానం నుంచి మైక్ పట్టుకొని ఉపన్యాసం చెప్పడం ప్రారంభించాను. ముందుగా మాట్లాడుకున్నట్టుగా ఆయన సిగ్గు గురించి ఆయనకి కొంచెం మందలించాలి కదా. నేను స్వామి రుద్రాచార్యులు గారు రండి ఇలా అని చెప్పి ఆయన దగ్గర పిలుచుకొని, ఇంత గొప్ప దేవాలయానికి మీరు అర్చకులుగా ఉండడం చాలా మంచి విషయం, గొప్ప విషయం. అమ్మవారి అనుగ్రహం, పాజిటివ్ వైబ్రేషన్ చాలా బాగుంది, నేను చూశాను కదా, నేను పరిశీలించాను. ఇటువంటి దేవాలయానికి, ఇంత పవిత్రమైన దేవాలయానికి మీరు అర్చకులుగా ఉండడం బాగుంది, కానీ మీరు పూర్తిగా సంపూర్ణంగా శాస్త్రాన్ని పాలించాలి. మీరు శుద్ధమైన బ్రాహ్మణులు కాబట్టి మీరు సిక్క వదలాలి. అర్చకులుగా మీరు సిక్క వదలకుంటే మీరు చేయడం మంచిది కాదు అని చెప్పాను. అదే అంటే స్వామి గారు మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను, ఇక్కడ నుంచి నేను సిక్క వదులుకుంటాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత రుద్రాక్షమాల, ఇంతవరకు ఆయన రుద్రాక్ష వేయలే, రుద్రాక్షమాల ఆయన మెడలో వేశాను. దీన్ని వెండితో కట్టించుకోండి అని చెప్పి ఆయన మెడలో వేశాను. అంతవరకు బాగానే ఉంది, అది అయిపోయింది. అప్పుడు ఈయన గురించి చెప్తూ, ఈయన మీ గ్రామ దేవతకి చౌడేశ్వరి దేవాలయానికి పురోహితుడిగా దొరకడం మీ ఊరు అదృష్టం. ఈయన సామాన్య బ్రాహ్మణుడు కాదు, ఈయన
సాక్షాత్తు దేవతల వంశంలో పుట్టినటువంటి విశ్వకర్మ వంశ బ్రాహ్మణుడేనా? ఈయన రక్తంలోనే దేవతల యొక్క డిఎన్ఏ ఉంటుంది, విజ్ఞానం ఉంటుంది. అటువంటి గొప్ప వ్యక్తి మీ ఊర్లో పురోహితుడు అర్చకుడిగా ఉండడం అనేది మీకు ఊరు చేసుకున్న అదృష్టం అని ఈ విధంగా చెప్పడం ప్రారంభించాను అనమాట. చెప్తూ ఈయన నిజమైన బ్రాహ్మణుడేనా, ఇది అంటే దాని గురించి ఉదాహరణలు చెప్పాను. తర్వాత విశ్వకర్మ వంశస్థుడు అంటే విశ్వకర్మ అంటే ఏదో ఒక జాతి దేవుడు అనుకుంటున్నారు. మీరు కొంచెం బయట రండి, ఆ పిల్లలు ఏదో గొడవ పడుతున్నారు. జాతి దేవుడు అనుకోవచ్చు మీరు, చాలా తప్పండి అని ఆ విశ్వకర్మ గురించి పురుష సూక్తము, విశ్వకర్మ సూక్తము ఆ ఉదాహరణ చేస్తూ సుమారు 30 గంట మాట్లాడుతూ ఆయనే పరమాత్మ అని నిరూపించాను అనమాట. అందరి దేవతలకి ఆయనే సృష్టించాడు, జనకుడు సృష్టికర్త అని అన్ని చెప్పి ఎవరికి దానిలో ఏ సందేహాలు ఉంటే అడగండి అని చెప్పాను అనమాట. ఎవరు అడగలేకపోయారు. ఏంటి అన్ని కరెక్ట్ అంటే వేదాలు పురాణాలు ఏంటి, పురాణాలు ఏంటి, వేదాలు ఏంటి, వేదాలు ఎందుకు ప్రమాణాలు, వేదాలు ఎందుకు నమ్మాలి, ఆ సబ్జెక్ట్ తీసుకొచ్చి వేదం పైన గ్రిప్ తీసుకొచ్చేలా మాట్లాడాను అనమాట. వేదం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు కదా పాపం, ఊరు వాళ్ళకి అంచేతలు వేదం అంటే తెలియదు వాళ్ళకి. హిందూ ధర్మంలో వేదాల యొక్క ప్రాముఖ్యత, మీరు ప్రతి పూజ చేసినా కూడా వేదాలను ఉపయోగిస్తారు. మన సనాతన ధర్మం అంతా వేదం ఆధారపడి ఉంది అని అన్ని చెప్తూ ఆ వేదానికి ప్రాధాన్యత కల్పిస్తూ పురాణాలన్నీ ట్రాక్స్ అన్ని కల్పితాలు అవి అది కూడా నిరూపిస్తూ ఒక్కొక్క పురాణం ఒకలా చెప్తుంది. మీరు నా వీడియో వింటుంటే మీకు అర్థం అవుతుంది. ఆ విధంగా నిరూపించి అప్పుడు పరమాత్మ విశ్వకర్మ వేదం చెప్తుంది. వేదాలు పరమాత్మకు విశ్వకర్మకే స్థానం కల్పించే కానీ ఇతర దేవతలు అసలు పేరే ఉండదు. కొంతమంది ద్విజులు మూర్ఖులు ప్రధానమైనటువంటి మూర్ఖులు ద్విజులు దుర్మార్గులు ఫోన్ చేసి కూడా సతాయించి ఎవరయ్యా ఏమిటయ్యా మాట్లాడినటువంటి వాళ్ళే లాస్ట్ లో అయ్యా మీకు దండం అండి, మీకు నమస్కారం అండి, శతకోటి నమస్కారం అండి అని చెప్పి మీరు మాట్లాడిన విధానం, వాడితోని మీరు పోరాడిన విధానం కూడా మీరు చూసా. ఇదే అయితే ఈ విధంగా నిరూపించిన తర్వాత అప్పుడు ఏమైందంటే, సరే ఒకడు లేచి అడుగుతాడు అనమాట. ఏమిటి, స్వామి గారు మీరు చెప్పినంత చాలా బాగున్నాయండి. లైఫ్ లో ఫస్ట్ టైం మేము ఇటువంటి ప్రవచనం వింటున్నాము. విశ్వకర్మ ఏదో నిజంగా మీరు అనుకున్నట్టుగా కులం దేవత మీ కులానికి దేవుడు అనుకున్నాం కానీ ఆయన పరమాత్మని, అందరికీ భగవంతుడని మేము ఇప్పుడే తెలుసుకున్నాము. నిజంగానే మేము చాలా కోల్పోయామండి. ఇదంతా ఈ విషయాలని తెలియక అదో ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతున్నాం. మీరు అన్నట్టు సోకాల్డ్ బ్రాహ్మణ్సే వాళ్ళు పురాణాలే మనకి ప్రచారం చేస్తే మాకు అదే ఆధారంగా మాకు సినిమాలు చూస్తున్నాము, సీరియల్ చూస్తున్నాము, ఇవన్నీ చూస్తున్నాము, తల్ల అదే నిండిపోయింది. మీరు చెప్పిన విషయం ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాము. తర్వాత నేను చిన్నప్పటి నుంచి రుద్రాచార్యులు గారికి బ్రాహ్మణుడిగా చూడలే. విశ్వకర్మ వంశీయుడు ఏదో వాళ్ళు ఏదో బంగారం పని చేస్తారు, ఇది అదే అనుకున్నాం కానీ ఇంత చరిత్ర ఉందని, వీళ్ళే నిజమైన బ్రాహ్మణులని మాకు తెలియలేదు. కాకపోతే మీరు బ్రాహ్మణులుగా చెప్పిన విషయంలో మాకు ఎటువంటి సందేహాలు లేవు. మీరు అంతా అన్ని మీరే చెప్పేశారు. ప్రశ్నలు మీరు వేశారు, సమాధానాలు మీరే చెప్పేశారు. మా తరపు నుంచి మీరే నిల్చొని మీరే ప్రశ్నలు వేసుకున్నారు. అన్ని చాలా అద్భుతంగా ఉంది మీ ప్రవచనం. కాకపోతే నాకు ఒక డౌట్, దీన్ని మీరు నివృత్తి చేయాలంటే ఏంటండి, మరి మార్కెట్లో ఉన్న బ్రాహ్మణులు ఎవరు? మీరే నిజమైన బ్రాహ్మణులు అంటున్నారు, దానికి ప్రమాణాలు చూపిస్తున్నారు, వేదాలు ఏ విధంగా చెప్తున్నాయని చెప్తున్నారు, దాని యొక్క సంబంధిత కథలని చెప్తున్నారు. అయితే నిజమైన బ్రాహ్మణులు ఇప్పుడు మీరు అనుకున్నప్పుడు మార్కెట్లో ఉన్న సోకాల్డ్ బ్రాహ్మణులు ఎవరు? దాని గురించి మీరు దయచేసి మీకు చెప్పాల్సి ఉంటుంది అంటే నేను చెప్పాను అనమాట. సరే, మంచి ప్రశ్న వేశారు. ఒక్కటే నిమిషం అన్నయ్య, మీరు చెప్పేటప్పుడు రికార్డ్ చేసుకోవచ్చా? నేను రికార్డ్ చేస్తాను, పంపిస్తానులే. అయితే అప్పుడు నేను చెప్పాను, ఒకే మాటలో చెప్పాలి అంటే వాళ్ళు బ్రాహ్మణులే కాదు. ఏ విధంగా కాదు అంటే, వాళ్ళు ఎక్కడ కూడా బ్రాహ్మణ ఇంట్లో పుట్టలేదు. అటువంటి పరంపర వాళ్ళ మూల పురుషులు ఎక్కడ కనిపించదు. ఉదాహరణకి వాళ్ళకి మూల పురుషుడైనటువంటి వశిష్ఠుడు వేశ్య కొడుకు, తండ్రి ఎవరో తెలియదు ఆయనకి. వేశ్య కొడుకు తండ్రి ఎలా చెప్తారు? ఫలానా చెప్పలేరు కదా, వేశ్య ఎంతో మందితో పడుకుంటుంది. తండ్రి చెప్పగలదా ఇతనేది మీ తండ్రి అని? లేదు కదా. ఆయన వశిష్ఠుడు, ఆయన సంస్కారంతో పాపం విద్య నేర్చుకుని మన యొక్క అప్పట్లో మన గురుకులన్నీ మనవే.
కానీ మన వాళ్ళేంటంటే ఇప్పుడు వీళ్ళు చేసేదా ఈ జాతికి నేర్పిస్తాం, ఆ జాతికి నేర్పిస్తాం అని లేదు. అప్పుడు వేదకాలంలో జాతులే లేవు. ఆ, నీకు శాస్త్రము, వేదాలు ఇవి నేర్చుకోవాలంటే వెళ్లి గురుకులాలు చేరుకొని నేర్చుకోవచ్చు. ఆ, దానికి వాళ్ళే సంస్కారం చేస్తారు, జంధ్యం వేస్తారని చేసి గురుకులం తీసుకుంటారన్నమాట. జాతి లేదు, జాతి భేదం లేదు. నువ్వెలా పుట్టినవు, ఏ విధంగా పుట్టినా కూడా సమస్య లేదు. నీ యొక్క ఆ, సంస్కారము అవి నేర్చుకోవాలని వస్తే అదే నీ సంస్కారం. నువ్వే బ్రాహ్మణుడు అవుతావు. ఆ, ఆ విధంగా మనస్తత్వాలు ఉండే మన గురువులవి. ఇప్పుడు ఆ, నలంద, తక్షశిల ఇవన్నీ కూడా అటువంటివే. మన వాళ్ళ అండర్‌లో ఉండేవి. అయితే ఇతనికి వీళ్ళేం చేశారు, వశిష్ఠుడు వీళ్ళంతా ఏం చేశారంటే మన గురుకులాలకొచ్చి వాళ్ళు విద్యను అభ్యసించి పండితులయ్యారన్నమాట. పండితులయ్యారు, బ్రహ్మజ్ఞానం తెలుసుకొని బ్రాహ్మణులయ్యారు. ఆ, ఆయన కొడుకు శక్తిముని. ఈయన ఏం చేశారు, పండితుడయిన తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత మతంగ ముని అనే ఒక ముని. వాళ్ళు మాదిగ సముదాయానికి చెందిన వాళ్ళు. ఉహు, ఆయన కూతురు అరుంధతి. ఇప్పటికి మాదిగ సముదాయం వాళ్ళంతా అరుంధతి మా ఆడపడుచని పాటలు పాడడము, ప్రచారం చేసుకోవడము, ఆవిడ ఫోటోలు పెట్టుకోవడం మీరు చూసే ఉంటారు. అవునా, ఆ! అరుంధతి దేవి మహాపతివ్రతని అందరికీ తెలుసు. ఆమె చాలా పెద్ద పేరు సంపాదించుకుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు కూడా సవాలు విసిరేంతంతటి గొప్ప వ్యక్తి, గొప్ప స్త్రీ అయింది. అందరూ కూడా ఇప్పటికి కూడా అరుంధతి నక్షత్రంలో రూపంలో ఉందని చెప్పి పెళ్ళిలో అరుంధతి నక్షత్రం కూడా చూపించుకుంటారు. వశిష్ట. అంత గొప్ప స్త్రీగా మారింది. ఎవరు? మాదిగమ్మాయి. అవును, అటువంటి పరంపరలో వాళ్ళే వశిష్ఠుడు మూల పురుషుడు అనుకుంటారు. అవును, వీళ్ళు చూడండి, మాదిగమ్మాయి పిల్లలు అవును, వేశ్య కొడుకు. పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు ఎట్లా అవుతారు? అవ్వాలి అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా బ్రాహ్మణత్వం పొందారో వీళ్ళు ఆ విధంగా పొందాలి. అవును, ఇప్పుడు ఆయన కొడుకు శక్తిముని. ఆయన అప్పట్లో కుక్క మాంసం భుజించే ఒక జాతి నుంచి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అవును, శక్తి ముని గోత్రం చెప్పేవాళ్ళు ఎలా బ్రాహ్మణులు అవుతారు? అవును, ఆయన ఆయన ఏం చేశాడు? ఆయన కూడా ఇదే విధంగా తండ్రిని అనుసరిస్తూ మన గురుకులాలకు చేరుకొని చక్కగా విద్యను అభ్యసించి ఆయన కూడా బ్రహ్మజ్ఞానం పొంది బ్రాహ్మణుడయ్యాడు. అవును, ఆయన కొడుకు పరాశరుడు. అవును, పరాశరుడు గురించి చాలా మందికి తెలుసు. పరాశర సంహిత ఉంది. వైద్య శాస్త్రం రచించాడు. జ్యోతిష్యం రచించాడు. ఇవన్నీ చాలా ఉన్నాయి. అవును, అంత గొప్ప పేరు సంపాదించుకున్నాడు. ఎవరి అవును, కొడుకు? శక్తిముని కొడుకు. వీళ్ళ అవును, పరంపర ఎక్కడ బ్రాహ్మణత్వం అంటే వాళ్ళు సాధించారు గానీ పుట్టుకతో బ్రాహ్మణులు కారు కదా! అవును, ఆ పరాశరుడు ఏం చేస్తాడు, ఒకానొక సందర్భంలో నది దాటుతున్నాడనమాట. ఆ ఉమ్, బోటు నడిపే స్త్రీ సత్యవతి. మత్స్యగంధి. సత్యవతి కాదు. అప్పుడు మత్స్యగంధి. మత్స్యగంధి. ఆ, మత్స్యగంధి ఆ, తర్వాత సత్యవతిగా పేరు మారుతుంది. ఆ మత్స్యగంధి అన్నమాట. మత్స్యగంధి ఎందుకు ఆ పేరు పెట్టారంటే, మత్స్యగంధి చేపల వాసన అన్నమాట. ఆవిడ 1 కిలోమీటర్ అవును, దూరంలో ఉంటే చేపల వాసన వస్తుంది. గమ్మన వస్తుంటుందన్నమాట. అవును, అందుకే ఊరు వాళ్ళంతా మత్స్యగంధి అనే పేరు పెట్టేశారు. అవును, కాబట్టి ఆవిడ నల్లగా ఉంటుందట. కొంచెం యవ్వన పుష్టిగా ఉండి కొంచెం రూపం కూడా అంత ఇదేం ఉండదు. అవును, అయితే చేపల కంపు శరీరం. అవును, ఆవిడ బోట్ నడిపిస్తుండగా నది మధ్యకి వెళ్ళేసరికి ఈయనకి వికారం పుడుతుందన్నమాట. కామ వికారం. అవును, ఆ కామ వికారంతో వెనక ముందు ఆలోచించక ఆవిడపై పడి మానభంగం చేస్తాడు. అవును, ఒక పశువులా ప్రవర్తించి మానభంగం చేస్తాడు. సరే చేశాడు. చేసిన దాని ఫలితం ఏంటి? గర్భవతి అవుతుంది. అవును, ఒక బిడ్డ పుడతాడు. కొన్నాళ్ళు పెరిగింది ఆవిడ. దాంతో వాళ్ళ అంటే వాడు చేపల వలలో పెద్ద అన్నమాట. నాయకుడు వాళ్ళ నాన్న. అవును, ఈ ఈ పరాశరుని పట్టుకొనొచ్చి పంచాయతీ, గొడవలు అన్నీ పెట్టి నా కూతురికి ఎవరు పెళ్లి చేసుకుంటారు? నువ్వైతే మునివి నువ్వు ఇలా తప్పుడు పని చేశావు అని చెప్పి ఉమ్, అయితే, సరే నేను 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 తపస్సు సంపన్నుడిని. తపస్సు చేసిన వాడిని. మీ అవును, కూతురిని నేను సంస్కరించుకుంటాను. తర్వాత కొన్ని నాకు వైద్యాలు తెలుసు. వైద్యం ప్రకారం నేను కూతురి ట్రీట్మెంట్ చేసి మంచి జీవితం వచ్చేలా చేస్తాను. దాని అవును, తర్వాత నాకు పుట్టిన కొడుకుని నేను తీసుకెళ్ళిపోతాను. మీకే సమస్య లేకుండా అని చెప్తాడన్నమాట. అవును, ఒప్పుకున్న తర్వాత 7, 8 సంవత్సరాల తర్వాత ఆయనకి ఉపనయనం చేసి వాడిని పట్టుకెళ్ళిపోతారు. ఈ అవును, 7, 8 సంవత్సరాలు అక్కడ ఉంటాడు వాడు పరాశరుడు. అవును, చేసిన తర్వాత ఆయన ట్రీట్మెంట్ చేస్తాడు ఆవిడకి. ఆ చేపల వాసన పోయేలా ఇది ఆయుర్వేదం ఆయనకి తెలుసనమాట. పరాశర సంహిత ఉంది కదా! అవును, ఆయుర్వేద తర్వాత కొన్ని సౌందర్యవర్ధకాలు ఇవన్నీ ఉపయోగించి అవును, ఆవిడ మంచి రూపాన్ని అదే వచ్చేలా చేస్తాడు. తర్వాత మత్స్య వాసన, చేపల వాసన పోయేలా చేస్తాడు. దాని తర్వాత కొడుకు పెద్దయిన తర్వాత ఉపనయనం చేసుకొని పట్టుకెళ్ళిపోతాడు.
అవును. పట్టుకెళ్ళిపోయి మళ్ళీ మన వాళ్ళ గురుకులలో వేస్తాడు. ఆయన వ్యాసుడు. అవును. వ్యాసుడు. మత్స్యగంధికి పరాశరుడు వ్యాసుడు. కొడుకే. పరాశరుడు మత్స్యగంధికి బలాత్కారం చేస్తే పుట్టినవాడే వ్యాసుడు. వ్యాసుడు. ఆయనకి ఎలా అంటారంటే మన శాస్త్ర గ్రంథాల్లో కైవర్తిక కన్యాసుతుడు అంటారు. ఏంటి? కన్యాసుడు. కైవర్తిక కన్యాసుతుడు. కన్యకేశ్వరుడు. కైవర్తిక అంటే చేపలు పట్టిన, కన్య సుతుడు కొడుకు అనమాట. కన్య అంటే కన్య, వివాహం కాకుండా పుట్టిన వాడని. అవును. కన్యాసుతుడు కదా. ఇప్పుడు కుంతి కన్యగా ఉన్నప్పుడు సూర్యుడు పుడతాడు ఏ విధంగా. అంటే ఇంత క్షుణ్ణంగా ఎవరు ఆలోచించరు, వాళ్ళకి బ్రెయిన్ లేదని అలా చెప్పారు. శాస్త్ర గ్రంథాల్లో వ్యాసుడికి కైవర్తిక కన్యాసుతుడనే ఇండైరెక్ట్ గా కొన్ని శ్లోకాల్లో ఉంటాయి అన్నమాట. అవునవును. ఆ విధంగా ఈ వ్యాసుడు వీళ్ళంతా మూల పురుషులు. వీళ్ళు పురాణాలు రచించింది, అష్టాదశ పురాణాలు రచించిన వ్యక్తి ఎవరు? వ్యాసుడే. అవును. ఇటువంటి పరంపర వాళ్ళది కనుక మనలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అడుగుతారు, అయ్యా నువ్వు ఈ బ్రాహ్మణం చెప్పుకుంటావు, ఏంటి నీ పరంపర అంటే వాళ్ళు దానికి ప్రొటెక్షన్ కోసం మనుస్మృతిలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నారు అనమాట. దానిలో అవును. ఒక శ్లోకం రాస్తారు, జన్మనా జాయతే శూద్ర కర్మణా జాయతే ద్విజ వేద పాఠంతో విప్రాణం బ్రహ్మజ్ఞానతో బ్రాహ్మణ అనే ఒక శ్లోకం రాసుకుంటారు. అవును. ఇప్పుడు అదే చెప్తారు, పుట్టినప్పుడు అందరూ శూద్రులే, ఉపనయన కర్మ చేసుకున్న తర్వాత ద్విజులు అవుతారు, అంటే రెండో జన్మగా. ఆ ఉపనయన కర్మ చేసుకున్న వాళ్ళలో ఎవరైతే అదే వేదం నేర్చుకుంటారో వాళ్ళు విప్రులు అవుతారు. ఆ వేదం నేర్చుకున్న వాళ్ళలో ఎవరైతే బ్రహ్మజ్ఞానం ఉంటుందో వాళ్ళే బ్రాహ్మణులు అనే విషయం వీళ్ళు చెప్తారు అనమాట. మనతో చెప్పుకుంటారు తప్పించుకోవడానికి. అవును. సరే అదే ప్రమాణం అనుకుంటే ఇప్పుడు ఒక వర్గం వాళ్ళే బ్రాహ్మణులకు ఎందుకు గుర్తింపు పొందుతున్నారు? ఈ శ్లోకం ప్రకారం ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడు అవ్వాలి. వేద పాఠశాల అందరికీ తీసుకోవాలి. అవును. అంతే కదా. పుట్టిన ప్రతి ఒక్కడు శూద్రుడే. ఓకే. కానీ అటువంటప్పుడు వేరే వాళ్ళకి వేద పాఠంలో ఎందుకు, వేదాలు నేర్చుకోవడానికి ఎందుకు వీళ్ళు ప్రోత్సహించట్లేదు? వేదం చదివితే నాలుక కోసేస్తాము, వింటే చెవిట్లో సీస మరగబెట్టి పోస్తాం అన్నటువంటి ఆంక్షలు పెట్టి ప్రజలను భయభ్రాంతులు చేసి వేదాలను ముట్టుకోనివ్వకుండా చేశారు. ఎందుకు? అయితే ఎందుకంటే ఇదే వినండి. విషయం మీద తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మన విజయవాడ వాస్తవ్యుడు గోవిందేశ్వర శర్మ అని మీకు తెలిసే ఉండొచ్చు. హ్మ్. ఎవరెవరు? ఎవరు? వీరబ్రహ్మేంద్ర ఎవరు? స్వామి ఎవరు? 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 ఆస్థాన వీరబ్రహ్మేంద్ర స్వామి ఆస్థాన పండితుల్లో ఒక ఆయన గోవింద్ జనార్దన్ గోవింద గారి వల్ల గోవింద కొలిక్కి. శాస్త్ర. గోవిందేశ్వర శర్మ. గోవింద శర్మ చనిపోయాడు కదా ఆయన. వాళ్ళ కుమారుడు హ్మ్. తిరుపతి దేవస్థానంలో అభిషేకించాడు. సత్యబ్రహ్మచారి ఆయన కుమారుడు. నాకు మంచి ఆత్మీయుడే, చెప్పండి. ఆ అతనికి వేదాలు అభ్యసించిన తర్వాత అతనికి సర్టిఫికెట్ ఇవ్వడానికి మీ నాన్నగారు ఐడెంటిఫికేట్ ఏంటని అడిగితే మీరు ఇట్లా విశ్వబ్రాహ్మణం అని చెప్పేసి అంటే వాడు అబ్జెక్షన్ పెట్టాడు అక్కడ. ఆయనకి వేదంలో చేర్పించలేదు, తీసుకోలేదు టీటీడీ వాళ్ళు. ఆహా. అప్పుడు పెద్దపాటి నాగేశ్వరరావు కొంతమంది, అప్పుడు పెద్దపాటి నాగేశ్వరరావు గారు టీటీడీ శిల్ప కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆయన వీళ్ళకి కొంచెం పరిచయం, మనవాడు కదా, పరిచయం చేసుకుని ఆయన చేత రికమెండ్ చేయిస్తే, సరే వేదంలో వాళ్ళు తీసుకోమంటున్నారు కదా, ఒక ఆగమంలో పెట్టుకోండి అని చెప్పేసి శైవాగంలో పెట్టారు. ఎవరిని? సత్యబ్రహ్మచారిని. 9 సంవత్సరాలు శైవాగమం నేర్చుకున్నాడు ఆయన. శైవాగమం నేర్చుకునేసరికి ఆయన బయటకు వచ్చిన తర్వాత పాస్ అయ్యి పాపం చక్కగా కష్టపడి ఎన్నో అవమానాలు ఎదుర్కొని చాలా కష్టపడ్డాడు ఆయన 9 సంవత్సరాలు. ఇంకెవరైతే చేయలేరు. ఆయన అంటే పట్టుదలతో, వాళ్ళ నాన్న యొక్క ప్రోత్సాహంతో ఈయన అన్ని భరించి ఓర్చుకొని శైవాగం పూర్తిగా రాశాడు. ఎగ్జామినేషన్ పాస్ అయ్యాడు. కాకపోతే సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు మేము మీకు సర్టిఫికేట్ ఇవ్వమన్నారు. మళ్ళీ అంత బతిమాలి ఇచ్చేసిన తర్వాత అప్పుడు శైవాగం ఫెయిల్ అయినట్టుగా సర్టిఫికేట్ ఇస్తాము అంటే, మరి వేరే గతి లేక వాళ్ళతో ఫైట్ చేసే శక్తి లేక విసిగిపోయి వీళ్ళు సరే అని ఒప్పుకున్నారు. అప్పుడు ఇప్పుడు సత్యబ్రహ్మచారి గారి దగ్గర శైవాగం ఫెయిల్యూర్ సర్టిఫికేట్ ఉంది. చూడండి, అంత దుర్మార్గులు వాళ్ళు. లేదా నీ గోత్రం మార్చుకుంటే నేను ఇస్తాం పాస్ సర్టిఫికేట్, మీ గోత్రాలు చెప్పకూడదు. తర్వాత శైవాగం ఇక్కడ నేర్చుకున్నా ఇంకోళ్ళకి బోధించకూడదు. కొన్ని కండిషన్లు పెట్టేసి ఆయనకి అలా పాపం ఆ విధంగా మోసం చేశారు వాళ్ళు. సరే, ఇప్పుడు ఎందుకు ఆ విషయం వచ్చింది చెప్పండి. ఇలా జరుగుతుంది అంటే అలా జరుగుతుంది. సరే, ఇప్పుడు పరిస్థితి లేదు. నేను చెప్పే సబ్జెక్ట్ లో అంతరాయం కలిగించారు మీరు.
ఆహా! అక్కడ అట్లా జ అంటారా? అయితే ఈ విధంగా చెప్తూ అక్కడ పబ్లిక్‌లో మాట్లాడానన్నమాట. చెప్పానన్నమాట. ఈ విధంగా ఇటు పరంపర. ఇప్పుడు మీలో ఆ! ఎవరైనా ఇంతమందున్నారు. మీలో ఎవరైనా బ్రాహ్మణత్వాన్ని కావాలంటే నా దగ్గరికి రండి. నేను మీకు బ్రాహ్మణుడిగా చేస్తాను నేను. అవును. ఆ శక్తి నాకుంది. అవును. అంటే అందరూ బ్రాహ్మణులవ్వచ్చు. ఆ బ్రాహ్మణులు అనే జాతి కాదు. అవును. అది ఒక విద్య. అని చెప్పానన్నమాట. అవును. జన్మన జాతే శూద్రః. ఇప్పుడున్న వాళ్ళందరూ శూద్రులే గదా! మీకు అవును. ఉపనయనం చేసే అధికారం అందరికీ ఉంది. మనుస్మృతి ప్రకారం. రండి మీ అందరికి అవును. యజ్ఞోపవీతం వేస్తాను. తర్వాత చేయట్లే వీడు. యజ్ఞోపవేతం ఆ! చేసిన తర్వాత మీరు 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 ఈ విషయం మీద మీరు చెప్పినప్పుడే నేను గోవింద శర్మ గారి కుమారుడి గురించి మీకు మాట్లాడా. అయితే యజ్ఞోపవీతం మీకు వేసి మీకు ద్విజులుగా చేస్తాను. దానిలో మీకు అవును. ఎంతమంది వేదం అప్పుడు మీరు జాతి పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ద్విజులని చెప్పుకోవచ్చు. అందులో అవును. మీరు ఎంతమందైనా కొంతమందైనా వేదం నేర్చుకుంటే విప్రులని చెప్పుకోవచ్చు. అవును. ఆవ దాని తర్వాత మీరు బ్రహ్మజ్ఞానం మీరు కలిగినట్లయితే, మీరు గ్రహించినట్లయితే మీరు బ్రాహ్మణులు మీరే అవుతారు అవును. అని చెప్పాను. ఇప్పుడు సో కాల్డ్ బ్రాహ్మణులు గాని, ఇప్పుడు ప్రపంచంలో గాని ఎవరు బ్రాహ్మణుడు లేడు. అందరూ అవును. విప్రులు కనిపిస్తారు. ద్విజులు కనిపిస్తారు. అంతేగాని బ్రాహ్మణుడు అనేవాడు ఎవడు లేడు. అవును. ఎందుకు అంటే బ్రహ్మజ్ఞానం లేదు కనుక. వాళ్ళే అవును. చెప్పుకున్నారు. బ్రహ్మజ్ఞానం ఉంటే బ్రాహ్మణులని చెప్పుకున్నారు కదా! ఇప్పుడు ఎవరికీ బ్రహ్మజ్ఞానం లేదు. మరి బ్రాహ్మణులు ఎట్లా అవుతారు? ఆ! అని చెప్పాను. సైలెన్స్. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? అవును. వేదంలో బ్రహ్మజ్ఞానం ఉంటుంది. అవును. ఆ బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? అంటే బ్రహ్మని తెలుసుకోవడం. అంటే యొక్క బ్రహ్మ ఎవరనేది తెలుసుకోవడం. బ్రహ్మ అంటే అవును. పురాణ బ్రహ్మ. అంటే పురాణం బ్రహ్మ గురించి అందరికీ తెలుసు. అందరూ బ్రాహ్మణులే కదా! అవును. అంటే అసలు బ్రహ్మ అంటే అర్థం ఏంటి? వేదంలో వైదిక నిఘంటువులో బ్రహ్మ అనే అవును. శబ్దానికి జ్యేష్టము, శ్రేష్టము, మంత్రం అని 3 అర్థాలున్నాయి. అవును. అసలు మీరు పౌరాణిక బ్రహ్మగా అనుకుంటే జ్యేష్ఠుడా ఆయన? పురాణాల శ్రేష్ఠుడా? ప్రకారం ఆయన జ్యేష్ఠుడు కాదు. అవును. పోనీ శ్రేష్ఠుడా? కాదు. శ్రేష్ఠుడు కాదు. ఎందుకంటే శాపగ్రస్తుడు. అవును. ఆయన పుట్టగానే శాపానికి గురయ్యాడని పురాణాలు చెప్తున్నాయి. సో, జ్యేష్ఠుడు కాదు, శ్రేష్ఠుడు కాడు. ఆయన అయితే మరి బ్రహ్మ ఎవరు? అంటే వేదాల ప్రకారము జ్యేష్ఠుడు అంటే ఒక విశ్వకర్మ మాత్రమే కనిపిస్తాడు. దానికి రిఫరెన్స్ ఏంటంటే కృష్ణ యజుర్వేదం 7వ కాండం 1 ప్రశ్న 5వ ప్రపాఠకంలో మీకు కనిపిస్తుంది. సృష్టి ఎలా చేశాడు? సృష్టి పూర్వం ఏముంది? సృష్టి పూర్వం ఎవరున్నారు? అవును. ఎల్లకాలాలకు నిత్యము శాశ్వతుడు ఎవడనే విషయాలు మీకు తెలుస్తాయి. అవును. దాంతో పాటుగా ఈ సూక్తం చదువుతూ విశ్వకర్మ సూక్తము, పురుష సూక్తము, నాసదీయ సూక్తం, బ్రహ్మణస్పతి సూక్తము, బృహస్పతి సూక్తం ఈ 5 సూక్తాలు చదివారంటే అంటే చదవడం అంటే సంహిత చదవడం కాదు. ఆ అర్థంగా భాష్యాలు అర్థం విశేషంగా. చేసుకోవాలి. అర్థం చేసుకుంటే అసలు ఆ పరమాత్మ ఎవడో, ఆ నిత్య శాశ్వతుడెవడో మీకు తెలుస్తుందనమాట. అవును. అతనే బ్రహ్మ. ఎందుకంటే ఆయన అవును. జ్యేష్ఠుడు. శ్రేష్ఠుడు అవును. ఆయనే. ఆయనకి ఎటువంటి మచ్చలు, మరకలు లేవు. అవును. ఆయనే శ్రేష్ఠుడు. అవును. అందరి దేవతలకి మరకలున్నాయి, మచ్చలున్నాయి. అవును. వాళ్ళు చేసిన దుర్గుణాలు అన్నీ బాగా వ్యాసుడు రాశాడు గదా! ఆ! అవును. రాశాడు కాబట్టి వాడి పుట్టుక ఎటువంటిదో అటువంటి కథలే రాశాడు. అవును. మీరు హైందవులు విష్ణు శ్రేష్ఠుడు అనుకుంటే విష్ణుకి మచ్చలున్నాయి. ఆ! అవును. శివుడు శ్రేష్ఠుడు అనుకుంటే శివుడికి మచ్చలున్నాయి. బ్రహ్మ శ్రేష్ఠుడు అనుకుంటే బ్రహ్మకి మచ్చలున్నాయి. అసలు అవును. ఇంద్రుడు శ్రేష్ఠుడు అనుకుంటే ఇంద్రుడికి విలన్ చేసేసాడాయన. అవును. అన్ని పురాణంలో ఇంద్రుడు విలన్, పెద్ద విలను. సినిమాల్లో విన విలన్‌లాగా ఇంద్రుడు విలను. ఎవరు వినోదంతో తపస్సు చేస్తే పాటు వాడికి సహాగా తపస్సు అంటే చేస్తే భంగం చేస్తాడు. పతివ్రత స్త్రీలకు చెరుస్తాడు. అవును. ఆ చెరిచిన లిస్ట్‌లో విష్ణుని కూడా కలిపేసాడనమాట. నారాయణ కూడా అదే చేశాడు. నారాయణ అనే శబ్దం వేదంలో లేదండి. విష్ణు అని ఉన్నాడు గాని, అది విష్ణు కూడా కలిపేశారు. ఎలా? బృందావతి అనే నారద మహర్షి ఉన్నాడు అసలు. బృందావతి అనే పతివ్రత స్త్రీకి చెరిస్తాడనమాట విష్ణు. ఆహా! జలంధరుడు చంపే విషయంలో ఈ ఆహా! పతివ్రత శక్తితో ఆయన చంపలేకపోతున్నారు. దేవతలు చచ్చిపోతున్నారు, ఓడిపోతున్నారని చెప్పేసి విష్ణు అంట ఆ! ఆ! బృందావతిని బలాత్కారం చేస్తారు జలంధర్ రూపంలో వెళ్లి. అవును. అప్పుడు ఆవిడ పతివ్రత పోతుంది కదా! అప్పుడు ఆయన చంపేస్తారు. అవును. ఇది విష్ణు చేయాల్సిన పనేనా? చేసే పని వైష్ణవులు కాదుగా. విష్ణువే పరమాత్మ అంటారు. విష్ణు సర్వ అన్నిటికి శ్రీకృష్ణ మహిమలు, మాయలు పరబ్రహ్మణే నమః. ఉన్నవాడంటారు. ఈయన శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అంటారు. ఆహా! అంత అంటారు కదా! ఇప్పుడు విష్ణువు అటువంటప్పుడు అంత శక్తివంతుడైనప్పుడు ఆ ఆ! జలంధర్‌ని మార్చలేకపోవడం ఏంటండి? అవును. ఈయన యుద్ధం చేయడం ఏంటి? ఆయనకి ఈ చిన్న ఇటువంటి నీచమైన పని చేయడం ఏంటి? అవును. ఆ! ఇవన్నీ ఇవన్నీ రాసిందెవరు? వ్యాసుడు. వాళ్ళే. ఆయన ఎలా పుట్టాడు? అలాంటి బుద్ధిలో ఉంటాయి. అటువంటివి ప్రత్యేకంగా పుట్టాడు. ఇప్పుడు దేవతలే ఇటువంటి తప్పులు చేశారంటే వాళ్ళ గురించి పట్టించుకోరు కదా! అని అవును. ఈ విధంగా రాసుంటాడు.
దేవతలే తప్పులు చేసినా మానవ మాత్రం మేము అది చేయటం తప్పేంటి? ఎందుకంటే ఆయన విధవరాలైనటువంటి అంబికతో సంసారం చేసి ఈ ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు పుట్టుకు కారణం అవుతాడు. విధవరాలన్నమాట. అప్పటికి ఈ శాస్త్రం ఒప్పుకోదు. దానికి సపోర్ట్‌గా ఇవన్నీ పురాణాలు రాసుకోవాలి కదా! అందుకే రాసుకున్నాడేమో. అవునవును. హ్మ్. ఇటువంటివన్నీ నీచమైన కథలండి. వీళ్ళండి బ్రాహ్మణుల యొక్క పరంపర. అవును. మరి వీళ్ళని మీరు బ్రాహ్మణులని అనుకుంటారా ఏంటనుకుంటారో మీ ఇష్టం. మీకే వదిలేస్తున్నాను. ఇప్పుడు చెప్పాను కదా! బ్రాహ్మణులు మీరు ఎవరైనా కావాలంటే బ్రాహ్మణులు అనొచ్చు. అవ్వచ్చు. ఆ విధంగా నేనే మీకు తయారు చేస్తానని చెప్పాను. ఆ! దాంతో వాళ్ళు తర్వాత సనాతన ధర్మంలో పరమాత్మ గురించి తెలియజేయని ఇప్పుడు నేను పరమాత్మ గురించి, విశ్వకర్మ గురించి ఇంతగా చెప్పాను. మీకందరికీ అర్థమైంది. ఆయనే అందరి దేవతలు సృష్టించాడు. అందరి దేవతలు కూడా ఆయన్నే స్తుతిస్తుంటారు. తపస్సు ఆయన కోసం తపస్సు చేస్తుంటారు. ఆయన కోసం యజ్ఞాలు చేస్తుంటారు. అవును. బ్రహ్మహత్య దోషం లాంటివి కూడా విశ్వకర్మ యజ్ఞం ద్వారా నివృత్తి జరిగింది. అవును. ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ ఇంతవరకు విశ్వకర్మ గురించి మీరు మొదటిసారి వింటున్నారనడంలో కూడా నాకు ఎటువంటి ఆశ్చర్యం లేదంటే, అవును గురువుగారు, అవును స్వామి గారు మాకు ఇంతవరకు విశ్వకర్మ గురించి ఇంత విషయాలు తెలియవని చెప్పారు అవును. ప్రజలు. ఇప్పుడు అర్థమైంది కదా! విశ్వకర్మ అంటే ఏంటి? విశ్వకర్మ వంశస్థులంటే ఏంటి? ఈ సో కాల్డ్ అవును. బ్రాహ్మణులెవరు? ఇప్పుడు మీరే చెప్పండను. అందరూ అవును. సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఇది అర్థమైంది కదా! అందరూ కలిసి విశ్వకర్మకి నమో విశ్వకర్మ అని ఒక ఒక సముద్ర ఘోషలో వినిపించాలి. 250 మందున్నారు. అవును. మీరందరూ కలిసి గట్టిగా విశ్వకర్మ గురించి నామకీర్తన చేద్దాం అని చెప్పి ఒక 5 సార్లు నమో విశ్వకర్మని గట్టిగా అనిపించాను. అందరూ కూడా చాలా భక్తిగా, శ్రద్ధగా, ఒక ఆవేశంతో అరిచారన్నమాట నమో విశ్వకర్మ అని. అవును. నాకైతే చాలా సంతోషం వేసింది. ప్రవచనం ఇంత చక్కగా అర్థం చేసుకున్నారని. అంటే ప్రజలందరూ అంటే అన్ని జాతుల వారు నమో విశ్వకర్మ అనేసి గట్టిగా కేకలేసారు. ఇప్పుడు మనం పూజ చేసుకుందామండి. ఇప్పుడు విశ్వకర్మ అంటే తెలిసింది కదా మీకు. మీరు భక్తిగా అక్కడ ధ్యానం చేయండి. అక్కడ పూజ చేయండి. అక్షతలు వేయండి. మేము మంత్రం ఆవాహన అన్ని చేస్తామని చెప్పేసి పూజ స్టార్ట్ చేసాం. పూజ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆ మధ్య నుంచి ఒక ముగ్గురొచ్చారు. వచ్చి నా దగ్గరకొచ్చి నమస్కారం చేస్తామంటున్నారు. ఆమె. పాద ఆ! నమస్కారం. ఇప్పుడెందుకయ్యా పూజ మధ్యలో ఉంది గదా! అనేసంటే, లేదు లేదు గురువుగారు మిమ్మల్ని పాదం ముట్టి వెళ్ళినే కూర్చుంటాం అనేసన్నారు. మరి బలవంతం చేస్తే సరే అని వాళ్ళు తలపైన అక్షతలు వేసి ఆశీర్వదించాను. వాళ్ళు వెళ్లి కూర్చున్నారు. వాళ్ళొస్తుంటే నా దగ్గరికొస్తుంటే అందరూ వింతగా చూసారు. దండం పెట్టుకొని మళ్ళీ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నాకేం అర్థం కాలే. ఇప్పుడు ఆమె. వీళ్ళు నా కాళ్ళకి దండం పెట్టడానికి వచ్చినప్పుడు ఊరు వాళ్ళంతా పెద్ద మనుషులున్నారు. అందరూ ఉన్నారు. ఆయన ఒక రెడ్డి దొర అంటారు. వాళ్ళ కుటుంబం ఉంది. ఆ! వాళ్ళంతా ఆయన 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఒకసారి ఎంపీగా అయ్యాడంట. ఆ! ఆ! అంత పెద్ద పెద్ద అంతా ఉన్నారు. అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అవును. వాళ్ళు గుసగుసలు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇలా నాకేం అర్థం కాదు. ఎందుకు ఇలాగా వస్తే అంటే దండం పెట్టడంలో వాళ్ళు ఆక్షేపణ చేస్తున్నారేమో అనుకున్నాను నేను. ఆ! తర్వాత మన రుద్రాచార్యులు వచ్చి నాకు చెప్తున్నారు చెవిట్లో. గురుగారు మీకు దండం పెట్టడానికి వచ్చారు కదా! వాళ్ళే మా ఊరు పురోహితులండి. వాళ్ళనే మీరు బ్రాహ్మణ కార్యనిసే అని ఇంతసేపు మీరు మాట్లాడారు. కానీ ఆ! నేను అనుకున్నాను వాళ్ళెళ్ళిపోతారేమో అనుకున్నాను. కానీ వాళ్ళు ప్రశ్నించకుండా, వెళ్ళకుండా మీ కాళ్ళ దండం పెట్టడం మాకందరికి ఆశ్చర్యానికి లోనవుతుంది అని ఆ! ఆయన చెప్పాడనమాట. చెప్తే తర్వాత ఇంకో విషయం ఏంటంటే నాకు ముందుగా అంటే తర్వాత చెప్పాడు రుద్రాచార్యులు. ఆయనకి నాకు కొంచెం సమస్య ఉంది పడదు. ఒకసారి చౌడేశ్వరి టెంపుల్‌కొచ్చిన తర్వాత నేను తీర్థం ఇస్తే, ఆయన తీర్థాన్ని నా ఎదురుగానే పక్కన పడేశాడు. ఆయన పుచ్చుకోలేదు. త్రాగలేదు. ఒకసారి నేను అది నాకు చాలా బాధనిపించింది. ఆయనేదో ఊర్లో కార్యక్రమానికి అందరం వెళ్తే, అప్పుడు ఆయన నాకు తీర్థం ఇచ్చాడు. నేను మొఖం మీద ఇసిరి కొట్టాను. "నువ్వెవడో నాకు తెలుసు. నీ పుట్టుకేంటో నాకు తెలుసు. నువ్వు మాదిగోడివి. నువ్విస్తే నేను తాగాలా నేనని" అనేసి నేను బయటకొచ్చేసాను. ఈ విధంగా మా ఇద్దరి మధ్య జరిగింది. కానీ ఈరోజు జరిగిన ఘటన మాత్రం జీవితంలో మర్చిపోలేనండి అని ఆయన నాకు ఈ విషయం చెప్పాడు. సో, అక్కడ నేను చెప్పిన విషయాలు ఆ ఊరు బ్రాహ్మణుడిగా పిలువబడుతున్న ఒక విప్రుడు. ఆ విప్రుడు కూడా ఒప్పుకున్నాడు గదా! నాకు నమస్కారం పెట్టి వెళ్ళి మళ్ళీ అక్కడ కూర్చున్నాడంటే అక్కడ ఒప్పుకున్నట్టే గదా! అందుకే ఊరు జనమంతా ఆశ్చర్యపడ్డారనమాట. ఆ! ఆమె. ఆ విధంగా అన్ని జాతుల వారిని ఒప్పిస్తున్నాను. విప్రుల్ని కూడా ఒప్పిస్తున్నాను. వాళ్ళకి సన్మార్గంలోకి తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఎవరైతే సత్యాన్ని ఒప్పుకుంటాడో వాడు నిజమైన బ్రాహ్మణుడండి. జాబాలి సత్యకామ కథ ఉంది. జాబాలి అనేవాడు ఒక వేశ్య కొడుకు. ఆయన ఆమె. వేదం నేర్చుకోవాలని కోరిక ఉంటుంది. అది బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంటుందన్నమాట ఈ కథ. అయితే ఆయన కోరుకుంటే నీ తండ్రి పేరు ఎవరు గురువు అడుగుతుంది. నీ తండ్రి పేరేంటంటే, నాకు తెలీదు మా అమ్మని అడుగుతానని పరిగెట్టి వెళ్తే అడుగుతాడు. చిన్న కుర్రాడు.
అడిగితే ఆ అమ్మ నిజం చెప్తుంది. తండ్రి నేను వేశ్యని. నాకు ఎంతో మంది పురుషులతో సంబంధం ఉంటుంది. రోజుకొకళ్ళు వస్తుంటారు. నీ తండ్రి ఎవరని చెప్పను. నిజంగా నీ తండ్రి ఎవరో నాకు తెలీదు నాయనా అనేసంటుంది. అయితే అన్నయ్య. అయితే అదే విషయాన్ని వెళ్లి చెప్తాడనమాట గురువుతో. ఎప్పుడైనా అంతమంది పిల్లల దగ్గర ఒక వేశ్య కొడుకు అంటే తండ్రి ఎవరో తెలీదంటే చాలా పెద్ద అవమానం కదా! కానీ ఈ కుర్రాడు ఏం చేస్తాడంటే అంత అవమానం అయినా పర్లేదు. నేను గురువుగారితో నిజం చెప్పుకోవాలని చెప్పేసి నిజం చెప్తాడు. అప్పుడు గురువు సంతోషించి తన యొక్క పరంపరనిస్తూ నువ్వు ఎప్పుడైతే సత్యం వచించావో, నీకు అవమానం జరుగుతుందని తెలిసినా కూడా నువ్వు సత్యం చెప్పావో, ఆ లక్షణం బ్రాహ్మణులుగా ఉంటుంది. కాబట్టి నువ్వు బ్రాహ్మణుడివి. ఈ రోజు నుంచి నువ్వు బ్రాహ్మణుడు. నా గోత్ర ప్రవర్ నీకు ఇష్టమని చెప్పి ఆయనకి వేద గురుకులంలో జాయిన్ చేసుకుంటాడు. అందుకే సత్యం వచించే వాళ్ళే బ్రాహ్మణులు ఒక విధంగా. అర్థమైందా? హలో అన్నయ్య అన్నయ్య వింటున్నా, చెప్పండి. ఇది ఇక్కడ ఇది జరిగింది, పబ్లిక్ లో జరిగింది మల్లాపురంలో. అందరూ కూడా తర్వాత పూజ అంతా అయిపోయింది, తీర్థ ప్రసాదాలు అనేది తీసుకున్నారు. దాని తర్వాత ఆ పెద్ద ఆయన చెప్పాను కదా మా ఎమ్మెల్యే అని, వాళ్ళు కుటుంబం నుంచి ఆ పెద్ద ఆయన వెయిట్ చేస్తున్నాడు. ప్రసాదం అందరూ భోజనం చేసి ఇంటికి పంపించారు, ఆయన నా కోసం వెయిట్ చేస్తున్నాడు. నేను అక్కడ పబ్లిక్ లో భోజనం చేయకుండా మన రుద్రాచార్యులు ఇంటి నుంచి నా కోసం ప్రసాదం తీసుకొచ్చాడు. అది సేవించి నేను బయటకు వచ్చేసరికి స్వామి గారు మీకోసం వెయిట్ చేస్తాను రండి కూర్చోండి అని చెప్పి మాట్లాడారు. మళ్ళీ నేను చెప్పిన ఉపన్యాసం ఎంతో బాగా నచ్చిందని, దానిలో మరోసారి కొన్ని చర్చలు చేస్తూ ఆయన దాన్ని కొన్ని విషయాలు మళ్ళీ అడిగాడు. చెప్పాను. తర్వాత మీరు మా ఇంటికి రావాలి, మీరు అంత ఆవేశంతో అంత చక్కగా నిర్భయంగా ఎంతమంది పబ్లిక్ ఉన్నారు, తర్వాత వేరే బ్రాహ్మణులు అక్కడ కూర్చున్నారు అని మీకు తెలిసో తెలియకో నాకు తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ మీరు ఆ విధంగా వాళ్ళ బ్రాహ్మణుల కారణం నిరూపించారు మీరు. తర్వాత వాళ్ళు ఏ విధంగా బ్రాహ్మణులు అవుతారు అనేది కూడా నిరూపించారు. అందరినీ బ్రాహ్మణులుగా తయారు చేస్తా ఉన్నారు. వీళ్ళని చూస్తుంటే ఒక శంకరాచార్యులు మీలో కనిపించారని నాకు. కనుక మీరు మా ఇంట్లో అడుగు పెట్టాల్సిందే అని అన్నారనమాట. దాంతో ఆ ఊరికి పెద్ద కదా ఆయన, చాలా పెద్ద జమీందారు ఆయన. సో రుద్రాచార్యులు కూడా హ్యాపీ అవును పదండి పదండి అని చెప్పేసి అక్కడ ఆయన ముందుగా పురోహితులతో మాట్లాడాడు. రండి మీకు సంభావన ఇస్తా అని చెప్పేసి వాళ్ళని కూడా నాతో తీసుకువెళ్తూ వాళ్ళ ఇంటి దగ్గర వేద మంత్రాలు చదువుతుంటే వీళ్ళు నా కాలు కడిగి తర్వాత ఇంటి లోపల తీసుకెళ్లి స్వాగతం పుష్పమాలలు వేయించి ఒక వాళ్ళు కూర్చున్న సోఫా మీద కూర్చోబెట్టుకుంటే అక్కడ కొత్త సాల్వ అనమాట, కొత్త సాల్వ పెట్టి వేసి దానిలో కూర్చోబెట్టి ఇంటిల్లిపాది ఆశీర్వాదం తీసుకున్నారు. కొన్ని మాటలు అడిగారు. వాళ్ళు కొన్ని డౌట్లు కొన్ని ఉంటే అది చెప్పాను. అంతా అయింది. తర్వాత ఆయన రిక్వెస్ట్ ఏంటంటే మీలాంటి మహానుభావులు మా ఊరు రావడమే గొప్ప విషయం. ఎంతోమంది ఉంటారు, కానీ ఈ విధంగా ఎవరైతే చెప్తారో వాళ్ళే మహానుభావులు మా దృష్టిలో. కనుక మీరు స్థపతులు కాబట్టి మా ఊరి దేవత జీర్ణోద్ధరణ కూడా మీరే చేయాలని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాడు. దాంతో అది ఆయనకి ఒప్పించి తర్వాత వచ్చాం అనమాట. ఇది జరిగింది పబ్లిక్ లో. అవును విషయాలు చెప్పే విధంగా చెప్తే ఇప్పుడు అందరూ వింటారు, అందరూ ఒప్పుకుంటారు. నిజాన్ని ఎవరు కూడా దాయలేరు కదా, ఎన్నాళ్ళు దాయగలరు? అవును ఇప్పుడు విశ్వకర్మ పరమాత్మగా ఇన్నాళ్ళు ఎవరు చెప్పలేదు, మనం చెప్తున్నాం. దానికి ఇప్పుడు వేదాలు ఉన్నాయి, వేదాలు రహస్యంగా ఉన్నాయి కాబట్టి ఆ వేద రహస్యాన్ని ఎవరు తెలియకుండా చేశారు ఒక వర్గం వాళ్ళు, వాళ్ళ స్వార్థం కోసం. ఇప్పుడు అది ప్రజలకు అవసరం కాబట్టి మనం ప్రజలకు పెడుతున్నాం, ప్రజల్లో చెప్తున్నాం ఇవన్నీ. అవును అందరూ ప్రజల్లో ఇప్పుడు మోక్షం ఇచ్చే భగవంతుడు కావాలంటే విశ్వకర్మనే ప్రార్థించాలి. విష్ణు భక్తులు అయితే వైకుంఠం వెళ్తారు, శివ భక్తులు అయితే కైలాసం వెళ్తారు, కానీ మోక్షం కావాలంటే మాత్రం విశ్వకర్మే గతి అనమాట అందరికీ. మోక్షం ఇచ్చే శక్తి ఏ దేవుడికి లేదు. ఆ విధంగా ఇటువంటి సత్యాలని మనం ప్రజల్లో ప్రచారం చేద్దాం. మీరు బహిరంగ సభనే ఏర్పాటు చేయండి మీ ఊర్లో. అంటే మేము అన్నయ్య మీరు చెప్తున్నారు, మేము అవన్నీ కూడా చాలా అదృష్టంగా ఉంటున్నాము. తర్వాత ఇంకోటి, మీకు ఈ కాల్ రికార్డ్ కావాలన్నారు కదా, మీరు టెలిగ్రామ్ లో యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిలో టెలిగ్రామ్ లో నా నెంబర్ మీరు ఆల్రెడీ సేవ్ చేసి ఉంటారు కాబట్టి నా నెంబర్ కి మీరు ఓం అని పెట్టండి. ఈ కాల్ రికార్డ్ టెలిగ్రామ్ లో వస్తుంది, వాట్సాప్ లో రాదు. కొంచెం ఎక్కువ లెంత్ అయింది కదా, వాట్సాప్ లో రాదు. టెలిగ్రామ్ లో ఎన్ని గంటలైనా వస్తుంది. ఓకే దాని తర్వాత దాన్ని అన్నయ్య ఒక చిన్న అన్నయ్య గారు, మీరు చిన్న విషయం అండి. నేను సూర్యాపేటలో ఈ నెలలోనే అంటే అమ్మవారి నవరాత్రి తర్వాత కొన్ని రోజులకి మీరు ప్రసంగం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ఏర్పాటు చేస్తాను ఎట్టి అయినా సరే.
సరే సరే. నా సొంత ఖర్చులు పెట్టుకుని అయినా సరే మీకు ఒక ఫంక్షన్ హాల్ మాట్లాడి చేసి ఏర్పాటు చేస్తారు. చేయండి. మీరు అంటే వేరే ఉద్దేశం కాదు, మీరు రావడానికి ఏమన్నా ప్రత్యేకంగా ఖర్చులు కాకుండా మీరు ఏమైనా ఆశిస్తున్నారా? ఏమైనా చెప్పండి. ఇప్పుడు ఒక స్వామీజీని కానీ ఒక గురువు గారిని పిలిస్తే గురుదక్షిణ ఇస్తారు. అవును, అలాగే మీరు ఏమో నేను పెద్దగా డిమాండ్ ఏం చేయను. నాకు ధర్మ ప్రచారం ముఖ్యం. గౌరవంగా నాకు ఇంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వండి, నేను తీసుకుంటాను. నాకు రానుపోని ఖర్చులు టికెట్లు మీరే పంపించాలి అంతే. రానుపోని టికెట్లు పంపించాలి. అలాంటివన్నీ కూడా చూసుకుంటాం. తర్వాత అక్కడ నేను వచ్చిన తర్వాత కాస్త నేను మళ్ళీ అనుష్ఠానం ఎక్కువ చేస్తాను కాబట్టి నాకు మడి మీద వంట చేసే వాళ్ళు కావాలి. వాళ్ళ ఇంట్లో నాకు బస ఏర్పాటు చేయాలి. అలాంటి వాళ్ళు ఇక్కడ దొరకరు. చూడండి, అది కొంచెం ఏర్పాటు చేయండి. లేదంటే కాబట్టి ఏదో రూమ్ తీసేసి అక్కడ మా స్వయంపాకం చేసుకుందామన్నా పర్లేదు. మీరు స్వయంపాకం చేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. చేద్దాం, దానికి ఏం సమస్య లేదు. ఎందుకంటే అన్ని ఏర్పాటు చేస్తాం సమస్తం. సరే ఇల్లండి, నేను స్వయంపాకం చేసుకుంటే నాకు కాస్త ఏర్పాటు చేస్తే చాలు. ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను. ఈ నెలలోనే రావాల్సిన పరిస్థితి చేయాలండి. ఇటువంటి బహిరంగ సభలు చేస్తే మీరెవరో ప్రజలకు తెలుస్తుంది, విశ్వకర్మ ఎవరో తెలుస్తుంది, బ్రాహ్మణులు చేసిన మోసం తెలుస్తుంది, ఆ బ్రాహ్మణులు పరివర్తన చెందే అవకాశం కూడా వస్తుంది. ఇన్నాళ్ళు ఇప్పుడు చూడండి, బంగారు శర్మ మనల్ని అంటే విశ్వకర్మ వంశీకుల్ని సూదుల్లో కలిపి చెప్తున్నాడు. ఆ విధకు అసలు వేదం తెలుసో తెలీదో అంటే ఇప్పుడు సంహిత గంట చేస్తున్నారు వీళ్ళంతా, అంతేగాని వాళ్ళకి అసలు విషయం తెలియదు అనమాట. కాబట్టి ఆ బంగారేశ్వరమ్మ గాని, చాగంటి గాని, గరికపాటి గాని వీళ్ళంతా కూడా సచ్చిదానంద గణపతి గాని, సన్నిధానం వేద పండిత దీక్షితులు గాని వీళ్ళంతా కూడా అవకాశం వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్క సెలబ్రిటీలు కూడా మనల్ని ఈ విధంగా సూదులని ప్రజల్లో వాళ్ళ తాతల ముత్తాతల నుంచి కూడా ఇదే విషయాన్ని ప్రజలు తలలో రుద్దుతున్నారు. మనల్ని ఆ విధంగా అంటుంటే మనం ఎందుకు ఊరుకుంటాం? మనం జరిగిన మనం ఏదో ఎవరి మీద తప్పుడు ఆరోపణలు చేయం, నిజాలు చెప్తాం. దానికి ఆధారాలు వాళ్ళు రాసుకున్న ఆధారాలు చూపిస్తాం అంతే. ఈ విధంగా చేద్దాం, ప్రజల్లో ధర్మ ప్రచారం చేద్దాం, నిజమైన సనాతన ధర్మాన్ని నిలబెడదాం. నమో విశ్వకర్మనే. సరే.